హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ డిమోరియస్ థీరం మ్యాథ్స్ 2Aలోని లాంగ్ ఆన్సర్ చెప్తున్నా. క్వశ్చన్ ఫస్ట్, ఇఫ్ n ఈస్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 ప్లస్ i టు ద హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ i టు ద హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు 2n ప్లస్ 1 కాస్ n బై npi బై 2. దీనికి సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ మనం ఓన్లీ 1 ప్లస్ ఐని సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ప్లస్ ఐ అని చెప్పేసి మనం ఇక్కడ రాసేసుకొని దీనికి ఫార్ములా వచ్చేసి √a² ప్లస్ b² ఈక్వల్స్ టు, అంటే దీని కోఫిషియంట్ ఉంది, దీని కోఫిషియంట్ వేసుకొని చేస్తే వస్తుంది. a² కోఫిషియంట్ దీంట్లో ఏ వచ్చేసి 1, b వచ్చేసి ఐకి కోఫిషియంట్ వచ్చేసి 1, 1² ప్లస్ 1² ఈక్వల్ టు √2. √2 బై √2 దీన్ని మనం మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. ఫస్ట్ ఒక √2ని మల్టిప్లై చేసేసి ఇంకో √2ని డివిజన్ చేసేద్దాం. ఫస్ట్ మల్టిప్లై ఇది √2 ప్లస్ ఇది ఒకటి వచ్చేసి బ్రాకెట్ పెట్టేసుకొని దీన్ని డివైడ్ చేసేయాలి. 1 బై √2 ప్లస్ ఐ కోఫిషియంట్ వచ్చేసి 1 బై √2 ఇంటూ ఐ అని రాసేసుకొని ఈ √2ని మనము 1/2 కూడా రాసుకోవచ్చు. రూట్ని ఇక్కడ రాసేసుకొని 1/2గా రాసేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి మనం డిమోరియస్ థీరం ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దీన్ని కన్వర్ట్ చేస్తే ఫస్ట్ ఎప్పుడు మనం డిమోరియస్ థీరం ఫామ్లో కాస్ సైన్లో రావాలి అని చెప్పేసి మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇది 1/√2 అనేది కాస్ π/4 అంటే కాస్ 45 ప్లస్ ఐ సైన్ π/4 అంటే సైన్ 45 అని అర్థం. దీనికి మనము క్వశ్చన్లో చూసినట్టయితే మనకు పవర్ అప్లై చేయమని ఇచ్చేసిండు. దానికి మనం 2n అని పవర్ అప్లై చేస్తున్నాం. పవర్ అప్లై చేస్తే ఇదే దీనికి మనం పవర్ అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి పవర్ అప్లై చేసినట్టయితే 2 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 2n వస్తుంది. ఈడ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 దీనికే పవర్ వచ్చేస్తుంది 2n వస్తుంది. ఈక్వల్స్ టు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఇదే సేమ్ స్టెప్ రాసేసుకొని ఇక్కడ ఈ బై 2ను ఈ 2ని క్యాన్సిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కూడా ఇది నార్మల్గానే సేమ్ కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 టు ద హోల్ పవర్ 2n అని రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 1తో n మల్టిప్లై అయిపోతే n వస్తుంది, అంటే 2n అయిపోతుంది. ఇక్కడ డిమోరియస్ థీరంలో పవర్ ఎప్పుడు కానీ మనం చేసేటప్పుడు పవర్ అనేది ముంగటికి వచ్చి యాడ్ అయిపోతుంది. దాని పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ కాస్ π/4 ఉంది. కాస్ π/4కి ముందుకి ఈ పవర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, అంటే కాస్ 2n π/4 అవుతుంది. ఇక్కడ కూడా ఐ సైన్ 2n π/4 అవుతుంది. అదే మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే 2 1s 2 2s, ఈడ కూడా సేమ్ 2 1s 2 2s. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2n కాస్ n, ఈడ 2 1s క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి npi/2 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సైన్ npi/2 వస్తుంది. ఇక్కడ వరకు ఇది అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్, అంటే 1 ప్లస్ ఐ టు ద పవర్ ఆఫ్ 2n ఈజ్ ఓవర్. నెక్స్ట్ 1 మైనస్ ఐ వచ్చేసి మనం చెప్పుకున్నట్టయితే సేమ్ ఇలాగే 1 మైనస్ ఐ ఇక్కడ సేమ్ దానిలాగానే సిమిలర్లీ అని పెట్టేసుకొని ఇక్కడ మనం √2/√2 ఇంటూ 1 మైనస్ ఐ చేసేసుకుంటే √2 ఇంటూ ఇక్కడ సేమ్ 1/√2 మైనస్ ఓన్లీ ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది 1/√2 ఇంటూ ఐ. ఇక్కడ మనకు రూట్ తీసేసి సేమ్ మన పవర్ 1/2 అవుతుంది. రూట్ తీసేస్తే మళ్ళీ దీంట్లో కాజ్లో కన్వర్ట్ చేసుకోండి, దీని సైడ్లో కన్వర్ట్ చేసేసుకోండి, అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ దీనికి వచ్చిన ఈక్వేషన్కి పవర్ యాడ్ చేస్తాం. మనం పవర్ యాడ్ చేసినట్టయితే 2 పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n వస్తుంది. కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 టు ద పవర్ ఆఫ్ 2n. సేమ్ ఇక్కడ ఇలాగే మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 వస్తుంది, 2n వస్తుంది ఇక్కడ పవర్. ఇప్పుడు ఈడ nతోని 1 మల్టిప్లై అయిపోయినప్పుడు 2n వస్తుంది. కాస్ 2n ఈడ పవర్ ముందుకు వచ్చేసింది. కాస్ 2n π/4 మైనస్ ఐ సైన్ 2n π/4 వస్తుంది. మనకి ఇక్కడ 2 1s 2 2s 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ నార్మల్లీ పవర్ ఇట్లా ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది డైరెక్ట్గా. ఇది వచ్చేసి కాస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి npi/2 ఉంటుంది. ఇక్కడ కూడా మైనస్ ఐ సైన్ npi/2 ఉంటుంది. ఇప్పుడు ఏంటిదంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ రావాలని చెప్పేసి చెప్పిండు మనకి. మనం యాడ్ చేసి చూద్దాం వస్తుంది అనేది. ఫస్ట్ 1 ప్లస్ ఐ టు ద హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ టు ద హోల్ పవర్ 2n అనే దాన్ని మనం యాడ్ చేసి చూసినట్టయితే వీటికి వచ్చిన మనకు ఆన్సర్స్ సింప్లిఫై చేసినాం కాబట్టి ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి వీటిని యాడ్ చేద్దాం.
దీని ఆన్సర్ వచ్చేసి ఇది, దీని ఆన్సర్ వచ్చేసి ఇది. రాసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైనస్ సైన్ ప్లస్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. మనకి ఇక్కడ మిగిలింది వచ్చేసి బయట ఉన్న 2n మిగిలింది. అట్లాగే కాస్ ప్లస్ కాస్ అంటే 2 కాస్ n/2 మిగిలింది. దీనికి మనం చూసుకున్నట్టయితే 2n + 1 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనము 2 కాస్ అన్నాం కాబట్టి 2కు పవర్ లేదు అంటే 1 అన్నట్టు దాని పవర్. 2n + 1 కాస్ n/4 అలాగే ఉంటుంది. అలాగే రాసిస్తే ఆన్సర్ ఇక్కడితోని ఓవర్.